ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పోలింగ్ కు సంబంధించి మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, ఓటింగ్ ఎలా జరుగుతోంది? మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఊళ్ళలో అయితే పండగ వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళంతా కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం వాళ్ళంతా గ్రామీణ ప్రాంతాలకు వచ్చారు. వాళ్ళ ఊళ్ళలో ఉన్నటువంటి బంధువులని అందరినీ చూసుకుంటూ హాయిగా ఎంతో ఆనందంగా ఓటు హక్కుని వినియోగించుకుంటారు, ఓట్లు వేస్తున్నారు, ఎంతో సంతోషంగా ఉన్నారు. సో మహబూబ్నగర్లో అఫీషియల్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మధ్యాహ్నం 1 గంటలకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 45% అటు మహబూబ్నగర్, నార్కన్ 2 లోక్సభ స్థానాల్లో పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతాయి. అయితే 3 గంటల వరకు జరిగిన అనఫిషియల్గా ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. 60% పైగా పోలింగ్ నమోదైంది. ఇంకా 3 గంటల టైం ఉంది కాబట్టి ఇంకా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది. దాదాపు 80% వరకు రావచ్చు అని చెప్పి అధికారులు భావిస్తున్నారు. సో ఎక్కడ ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు అయితే ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తలేదు. కేవలం అక్కడక్కడ చిన్న చిన్న ఈవీఎంలు మొరాయించడం వల్ల వాటిని ఇమీడియట్గా అధికారులు రిప్లేస్ చేస్తూ వచ్చారు. సో ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి కొద్దిసేపటి క్రితం అమర్చింతకు సంబంధించినటువంటి జెడ్పీ హై స్కూల్ పిఎస్లో పిఎస్ నంబర్ 228లో ఈవీఎం మొరాయించింది. అక్కడ కూడా కొద్దిసేపట్లోనే అక్కడ రీప్లేస్మెంట్ చేయడం జరిగింది. సో యాజ్ యూజువల్గా అక్కడ పోలింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇక బల్మూరు మండలం మైలారంలో నార్కల్ లోక్సభ స్థానానికి సంబంధించి మైలారంలో వాళ్ళు ఆ లోకల్లో ఆ మైలారం గ్రామస్తులకు సంబంధించినటువంటి ఒక ఇష్యూ ఉంది. ఆ ఇష్యూకి సంబంధించి వాళ్ళంతా కూడా ఓటింగ్ని బహిష్కరించారు. సో కేవలం నాన్ లోకల్ వాళ్ళు ఒకరిద్దరు మాత్రం ఓటు వేసేందుకు వచ్చారు. సో గ్రామస్తులంతా కూడా ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మా గ్రామ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఓటు వేయమని చెప్తున్నారు. ఇక వటవర్లపల్లి మనం అచ్చంపేట కాన్స్టిట్యున్సీలో కనుక పరిశీలిస్తే వటవర్లపల్లి పోలింగ్ స్టేషన్ సమీపంలో ఓటు వేసేందుకు ఓటర్లంతా కూడా క్యూ లైన్లో ఉంటే నియర్ బై సమీపంలో ఉన్నటువంటి ఒక తేనెటీగల గుంపు అంతా కూడా వాళ్ళ మీద దాడి చేసింది. సో అక్కడ వాళ్ళందరికీ గాయాలయ్యాయి. వాళ్ళని ఇమ్మీడియట్గా వటవర్లపల్లి పిహెచ్సికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. సో ఓవరాల్గా కనుక పరిశీలిస్తే ఎక్కడ ఇట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలింగ్ పర్సెంటేజ్ అయితే క్రమక్రమంగా పెరుగుతుంది. ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయిన తర్వాత కేవలం 2 గంటల టైం అంటే 7 గంటల నుంచి 9 గంటల వరకు కేవలం 10% పోలింగ్ నమోదైంది. తర్వాత క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇప్పటికు 3 గంటల దాకా చూస్తే కనుక అటు మహబూబ్నగర్, నార్కల్ 2 లోక్సభ స్థానాల్లో 60% పోలింగ్ నమోదైంది. ఇది రికార్డ్ స్థాయి అని చెప్పవచ్చు. మరి ఇంకా 3 గంటల సమయం ఉంది. 3 నుంచి 6 గంటల వరకు, సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి పోలింగ్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మ్యాక్సిమం ఒక 20% పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నాం. ప్రజెంట్ నేను చూస్తున్నటువంటి ఈ పోలింగ్ స్టేషన్ మోడల్ పోలింగ్ స్టేషన్. ఇట్లాంటి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా అంటే మహబూబ్నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ సెగ్మెంట్ ఉంటే అందులో ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇట్లా 5 పోలింగ్ స్టేషన్స్, మోడల్ పోలింగ్ స్టేషన్స్ పెట్టారు. అట్లాగే మహిళల కోసం, యూత్ కోసం, అట్లా వికలాంగుల కోసం కూడా సపరేట్గా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళకు స్పెషల్ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. కొంచెం అద్భుతంగా ఒక అట్రాక్షన్ మాదిరిగా పోలింగ్ స్టేషన్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఈ పర్టికులర్ పోలింగ్ స్టేషన్లో 860 ఓట్లుంటే దాదాపు 560 పైగా ఓట్లు పోలయ్యాయి. అంటే ఆల్మోస్ట్ 60% పైగా పోలింగ్ నమోదైంది. ప్రధానంగా ఈరోజు పోలింగ్ పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దాదాపు మనం చూస్తున్నాం ఈ ఎండాకాలంలో విపరీతమైనటువంటి ఎండల వేడిం కారణంగా అసలు పోలింగ్ పర్సెంటేజ్ ఎట్లా ఉంటుందని ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపించింది. కానీ మహబూబ్నగర్లో సడన్గా అంటే ఉదయం పూట వర్షం పడ్డది. కరెక్ట్ పోలింగ్ సమయం స్టార్ట్ అయ్యే సమయానికి వర్షం తగ్గిపోయింది. పూర్తిగా వాతావరణం కూడా చల్లబడంతో దాని రీజన్ వల్ల జనమంతా కూడా ఓట్లకు క్యూ కట్టారు. మధ్యాహ్నం మనం కొడంగల్లో చూసాం. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి తన కుమార్తె అట్లాగే సతీమణి సమేతంగా వచ్చి ఓటు వేశారు. కొడంగల్లో ఓటు వేసి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయారు. సో మంత్రులు అట్లాగే ఎమ్మెల్యేలు, జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులంతా కూడా ఇవాళ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సో ఐపీఎస్ ఆఫీసర్లు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కూడా వాళ్ళు అందరూ కూడా ఓటు వేశారు. సో ఓటు అవేర్నెస్ అయితే చాలా ఈసారి ఎక్కువగా పెరిగిందని చెప్పవచ్చు. స్వీప్ అవేర్నెస్ అట్లాంటి ప్రోగ్రామ్స్ అని చాలా ఎక్కువ మొత్తంలో చేశారు. అటు మహబూబ్నగర్ కానీ నార్కల్లో కానీ రికార్డు స్థాయిలో మహబూబ్నగర్లో దాదాపు 16,80,000 మంది ఓటర్లు ఉంటే నార్కల్లో కూడా 17 లక్షల పైగా ఓటర్స్ ఉన్నారు. అంటే 2 పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో కనుక పరిశీలిస్తే దాదాపు 34 లక్షల మంది ఓటర్లు ఉన్నటువంటి అతిపెద్ద నియోజకవర్గాలుగా 2 నియోజకవర్గాలకు చెప్పొచ్చు. సో భారీ స్థాయిలో ఈసారి దాదాపు 80% రీచ్ కావచ్చని చెప్తున్నారు. అది పెరిగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో సాయంత్రం 6 గంటల దాకా ఉంటుంది కాబట్టి ఇంకా అంటే మధ్యాహ్న సమయంలో కొంచెం ఓటు వేయడానికి కొంచెం జనం ఆసక్తి చూపించకపోయినా 3 నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో 4 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఖచ్చితంగా ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే సాయంత్రం 6 గంటల వరకు ఎవరైతే లైన్లో ఉంటారో వాళ్ళకి చివరి నుంచి స్లిప్స్ ఇస్తూ వస్తారు, సీరియల్ నెంబర్ 1 నుంచి ఇస్తూ వస్తారు. కాబట్టి 6 గంటలకైనా సరే 6 గంటలకు ఎవరైతే లైన్లో ఉంటారో వాళ్ళందరికీ ఓటు వేసే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా అయితే పోలింగ్ మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటు స్టూడియో.